అటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్ నుంచి బస్ భవన్ బయలుదేరిన బీఆర్ఎస్ గిరిజన నాయకుడు డాక్టర్ ప్రత్యానాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, వెంటనే పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆమన్గల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఉచిత బస్సును పెట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్ 80 రూపాయలున్న బస్సు ఛార్జీని ఈరోజు 130 రూపాయలు 150 రూపాయలు అవసరాన్ని పెంచుకుంటూ ఒక చేత్తో ఫ్రీ ఇచ్చుకుంటూ ఇంకో చేత్తో బస్సు ఛార్జీలు పెంచి ప్రజలకి ఇబ్బందులకు గురి చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు మేము ప్రజల కోసం శాంతియుతంగా బస్సులో టికెట్ తీసుకొని హైదరాబాద్ పోతుంటే స్థానిక పోలీసులు మాకు అరెస్ట్ చేయడం జరిగింది. మేం చెప్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 22 నెలల కాలంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు.